సుధాకర్ రెడ్డి గారు కాణిపాకం నుంచి. సుధాకర్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. నమస్కారం కుమ్మినేని గారు, ప్యానెల్. నమస్కారం. ఎవరిది పగ, ఎవరిది శవరాజకీయం? నిన్న నేను చూశాను, చాలా బాధాకరం కలిగింది కుమ్మినేని గారు. ఎందుకంటే కొంతమంది వాలంటీర్లు ఇప్పుడు రాజీనామా చేస్తున్నారు పాపం. ఎందుకంటే వీళ్ళు వెంటాడి వేధించి వాళ్ళని భయపెట్టి ఇప్పుడు వాళ్ళు ఉద్యోగాల నుంచి అయినా తప్పుకున్నా వాళ్ళు జగన్ వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళరు కుమ్మినేని గారు. నిన్న నేను కళ్ళారు చూశాను, 3 సచివాలయాలు వెళ్ళి. ఆ వృద్ధులు ఎందుకు భయపడుతున్నారంటే మళ్ళా రేపు ఎల్లుండి కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 6వ తేదీ వరకు ఇస్తామని చెప్పారు కుమ్మినేని గారు. అయినా వాళ్ళు అపనమ్మకం ఎందుకు కలుగుతుందంటే మళ్ళా చంద్రబాబు గారు ఏదన్నా చేసి మన ఎత్తున గుండేస్తాడేమో, మళ్ళా ఆపేస్తాడేమో ఈ పెన్షన్లు అని బాధతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీల్ చైర్లోనో దాంట్లోనో దీంట్లోనో కూర్చొని వచ్చి వాళ్ళు తిడుతున్నారంటే తెలుగుదేశం నాయకుల్ని ఇట్లాగా ఆ బూతులు భరించలేము కుమ్మినేని గారు. నిన్న మీకు కూడా చెప్పాను, దుమ్ము చూస్తున్నారు వాళ్ళని ఎత్తినెత్తి. కానీ ఇంత దారుణంగా ఇందులో ఒకటి ముఖ్యంగా ఆలోచించాల్సింది కూడా, ఎలక్షన్ కమిషన్ కూడా ఇంత దారుణమైన నిర్ణయం తీసుకోవడం చాలా పొరపాటు కుమ్మినేని గారు. ఎందుకంటే మానవత్వంతో ఆలోచించాలి. ఎందుకంటే వృద్ధులకు ఇచ్చే పెన్షన్ కావచ్చు, వికలాంగులు కావచ్చు, వీరి విధంగా ఉన్న వాళ్ళంతా కావచ్చు, వాళ్ళ పైన కూడా అంటే ఇప్పుడు 4.5 సంవత్సరాలు ఇస్తున్నారు. అప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదు కుమ్మినేని గారు? రైట్, ఓకే అండి, ధన్యవాదాలు. దుర్గాప్రసాద్ గారు గుంటూరు నుంచి. దుర్గాప్రసాద్ గారు సంక్షేమ. నమస్కారం అండి. నమస్కారం. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 1,40,00,000 ఓట్లు స్టాండర్డ్ గా పడేటట్టు చేశారండి. ఎందుకంటే ఎలా చెప్పగలుగుతున్నామంటే 67 లక్షల మంది పెన్షన్దారులు, 2,65,000 మంది వాలంటీర్లు, వీళ్ళతో పాటు వీళ్ళ కుటుంబ సభ్యులు కనీసం ఒకళ్ళన్నా ఉంటారు. అంతవరకు లెక్కేసుకుంటే 1,40,00,000 ఈ పెన్షన్దారుల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంక్ ఓట్లు వేస్తారా అది ఆటోమేటిక్ గా జరగవచ్చు, వేరే విషయం. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే వీళ్ళు మానవత్వం లేకుండా వ్యవహరించడమే కాకుండా ఇప్పుడు ఎదురుదాడి చేస్తున్నారు కదా. ఈనాడు, ఆంధ్రజ్యోతి వాళ్ళు ఎదురుదాడి చేస్తున్నారు. ఏది మొన్నటిదాకా వాళ్లే వాలంటీర్లని బండపూతులు ఇచ్చారు. ఇప్పుడు జనమంతా వీళ్ళందరినీ తిడుతుంటే, చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని, రామోజీని, రాధాకృష్ణ, జనమంతా బండపూతులు తిడుతుంటే వీళ్ళు ఎదురుదాడి చేయడం మొదలుపెట్టారు. అది మే 13వ తారీఖు ఎప్పుడు వస్తుందని వీళ్ళందరూ ఎదుర్కొన్నారండి. రైట్. రాజు వెస్ట్ గోదావరి నుంచి. రాజు గారు నమస్కారం, మాట్లాడి మీరే ఉంటారు. ఎవరిది శవరాజకీయం? మొన్నటిదాకా ఇళ్ళకే ఎవరిని వెళ్ళొద్దని చెప్పిన వాలంటీర్లు వెళ్ళడానికి వీళ్ళేనన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, రామోజీ, రాధాకృష్ణలు ఇప్పుడు మాట మార్చి వాళ్ళని పంపించండి, వీళ్ళని పంపించండి అంటున్నారు. ఎందుకు ఇంత భయపడిపోతున్నారా, లేక ఇంకేదన్నా కారణమా? నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉందా? ఎవరు శవరాజకీయం చేస్తున్నారు? నమస్కారం అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు ఉన్నారు కదండి పవన్ గారు, అప్పుడు హైదరాబాద్ పారిపోయారు కదండి. ఇప్పుడు ఎవరు హైదరాబాద్ పారిపోయారు కదా పవన్. ఇంకా పవన్ బిడ్డగా ఉన్నారు కదండి, ఇంకా ఉన్నారు కదా. రాజకీయం అంతా అలాగే ఉంటది. కానీ చిన్న మనమండి, ఈసీకి ఇచ్చిన తర్వాత ఈసీ వచ్చి వాళ్ళు ఇలా పెట్టారు, ఇలా పెట్టిన మనం ఇలా జరిగింది అని చెప్తే ప్రజలందరూ అర్థం చేసుకుంటారండి. అవును, అవునే కదండి. ఇప్పుడు ఇది ఎంత దుర్మార్గం అంటే అందరికీ తెలుసు, మొత్తం రాష్ట్రం అంతా తెలుసు. తెలిసిపోయిందా? దుర్మార్గాలు చేస్తాడు చంద్రబాబు, దుర్మార్గం చేస్తాడు రామయ్య, దుర్మార్గాలు చేస్తాడు. చిన్న మనం అండి, మీరు ఎంటీ రాజు గారు, చీఫ్ సెక్రటరీ ఎంటీ రాజు గారు, కుమార్ రాజు గారు, అది మాకు బాగా సన్నిహితం మా ఏరియా. అయితే ఆస్తి ఎలా దోషం నాకు తెలుసండి, నేను దగ్గర ఉన్నాను. 33 సంవత్సరాలు కౌలు రాయించుకుని సామాజిగూడలో ఎలా ఆక్రమించారు, ఆ విషయాలు వేరు. అదేందో మరి ఆ గొడవ ఏందో తెలియదు, కానీ అది ఇప్పుడు సందర్భం కాదు, తర్వాత చూద్దాం. కాశీం గారు కర్నూలు నుంచి. కాశీం గారు నమస్కారం, మాట్లాడండి. హలో, నమస్తే సార్, అందరికి నమస్కారం. మీరు అక్కడ ఉండాలి కదా, చెప్పండి. కలిసినా సార్ కర్నూలు, మీరు ఏమంటారు? కర్నూలు మీరు కలిసినా సార్, మీరు వచ్చినారు కర్నూలుకి. ఓకే, మాట్లాడండి దయచేసి. సార్ ఇది చాలా ఏమైనా చర్య సార్, చంద్రబాబు నాయుడు చేసిన పని. వీళ్ళు మళ్ళీ ముందరనే మనకు ఏదైనా మెసేజ్లు వస్తున్నాయి సార్. మా ముసలిలో అవును, లీడర్ జగన్ మోసం చేశాడు అన్నట్టు చెప్తున్నారు. మరి జనం నమ్ముతారా? జగన్ నమ్మరు సార్. ఎవరో చదువుకున్నా నేర్పుకుంటూ లెటర్ వేసినాడు అంటే. అదే వాళ్ళు అన్ని మెసేజ్లు పెడుతున్నారంటేనే కంగారు పడుతున్నట్లే కదా. ఉమామహేశ్వర గారు నమస్కారం, మాట్లాడండి. అండి, అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం. నమస్కారం. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో మెయిన్ అంత సుప్రీం పవర్ ప్రజలదేనండి. అవును, ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఏనాడు ప్రజలను నమ్ముకోడండి.
ఆయన నమ్ముకునేదంతా వ్యవస్థలనే. అంటే ఇప్పుడు మరి అన్ని వ్యవస్థలు- పురంధరేశ్వరి గారి ద్వారా ఏకంగా 22 మంది మీద కంప్లైంట్ చేయించారంట. అదేదో చంద్రబాబు గారే చేసి ఉండొచ్చు కదా. ఆ 2 రోజులు అక్కడ పరిగాపాలు పడి కాళ్ళు పట్టుకొని ఆ బీజేపీతో కలిసిన దానికే కదండి. అంతేనా? అందుకోసం ఇటువంటివన్నీ చేయడానికే రావటమే ఇటువంటివన్నీ చేయడానికే కదండి. అందుకని ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలు ఆయన ప్రజలను నమ్ముకోడు. ఈ ప్రజలంతా జగన్ వైపే ఉన్నారు. తర్వాత మా గ్రామాల్లో ఒక నాణ్యత ఉందండి. మీరు ఇంకా బాగా ఈ ప్రజలకు కూడా చెబుతున్నాను, స్టేట్ లో ఈ నమ్మకంగా ఒక అప్పు తెచ్చుకునే కాడ నమ్మకస్తుడైతే ఏమంటే రూపాయికి ఇస్తారో రూపాయిన్నరకి ఇస్తారో వడ్డీ అంటారు. ఈ ఎగ్గొట్టే మనస్తత్వం ఉండడు, 10 రూపాయలు వడ్డీ ఇస్తాను నాకు అంత కావాలి ఎంత కావాలంటాడు. అట్లాగే ఈ ఎగ్గొట్టే మనస్తత్వం ఉన్న చంద్రబాబు నాయుడు 100 చెబుతాడంటే ఎవ్వరూ నమ్ము. జగన్ గారు చెబుతున్నట్లుగా కిలో బంగారం బెంచ్ కారు ఇస్తానని చెబుతున్నాడు చంద్రబాబు గారు. రైట్, ఓకే. నాగార్జున గారు నెల్లూరు నుంచి. నాగార్జున గారు చెప్పండి, మీరేమంటారు? సార్ నమస్కారం సార్, అందరికి నమస్కారం. హలో మాట్లాడండి సార్. సార్ ఇప్పుడు ఆయన చంద్రబాబు గారు ఏమంటే ఆయన నెత్తిన ఏరు చెప్తారు చూడదు, ఏను ఆయన నెత్తిల మీద చెత్తేసుకున్నట్లు ఈ చెత్త అంతా వేసుకొని ఆయన్ని బురద పోసుకున్నాడు. ఆయన కడుక్కొని బయట పెట్టడం మటుకు చాలా కష్టం. బురద జగన్ గారికి మీ అందరికి పులవాలని చూస్తున్నారు కదా. పులమాలంటే ఎట్లా పులుగుతారు సార్? ఈనాడు ఆంధ్రజ్యోతి ద్వారా, లేకపోతే పురంధరేశ్వరి గారి ఫిర్యాదుల ద్వారా. సార్ సింపుల్ లాజిక్ సార్. 58 నెలలు దగ్గర 55 నుంచి 58 నెలలు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చినాడు. ఈ 2 నెలలు ఎందుకు ఇవ్వలేదనేది అందరికి తెలుసు కదా సార్, బహిరంగ రహస్యము. దీన్ని ఎవరు ఏమి కాదుగా, చంద్రబాబు నాకు సంబంధం లేదన్నట్టుగా పిక్చర్ ఇస్తున్నారు కదా వాళ్ళు. సార్ 100% వాళ్ళే చేసినారని నేను కాదు సార్, ఇల్లిటరేట్ అందరు చెప్తున్నారు సార్. నీకు ఇంకొక మాట చెప్తాను సార్, ఒకటి. హలో, కంప్లీట్. ఇంతకు ముందు ఈ పింఛన్ తీసుకునే తొలలో నాకు తెలిసి టీడీపీ వాళ్ళు ఉన్నారు, జనసేన కమ్యూనిస్టులు కూడా ఉన్నారు. 10 ఓట్లలో 6 ఓట్లు 6 నుంచి 7 ఓట్లు ఉన్నాయి జగన్ కు. ఇప్పుడు నాకు తెలిసి 9 ఓట్లకు వెళ్ళిపోయింది. వాళ్ళకు కూడా కోపం వచ్చేసింది. తెలుసో తెలుసో కైండ్ ఇన్ఫర్మేషన్.